లక్ష 40 నిమిషాలు ఆగుతున్నాను ఇంకా లోపలికి सर अमर है अमर है जय श्री राम अमर है। right. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాట్ నుంచి మొత్తం పార్టీ మొత్తం నుంచి మార్కెట్ రాజేంద్రనా అది నాకు తెలియదు రెడీ చేయాలి రండి దానికి రైతు కూడా రండి రోహిత్ सर విజయ్ రాబా आप जरूर भाई और पूरे दिल्ली का अमेरिका ప్రభుత్వ ధర్మపురి శాసనసభ కుమార్ గారు అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతైనటువంటి జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు రమేష్ బాబు గారు అందరికీ కూడా మరి జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా జగజీవన్ రామ్ గారు చాలా గొప్ప వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ గొప్ప గొప్ప దేశభక్తులు కన్నది, వేలాది లక్షలాది మంది దేశభక్తులు కన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో ఒకరు మరి జగజీవన్ రామ్ అని వారని చెప్పి గర్వంగా నేను చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. వారు కేంద్ర మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఒక ఉదాహరణగా నిలిచి మరి అట్టడుగు వర్గాలు కూడా ఈ దేశంలో భాగస్వామ్యం చేయాలనే గొప్ప సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజునే ఉంది. ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఈరోజు ఈ దేశంలో బడుగులు బలహీన వర్గాలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా రాజ్యాధికారంలోకి వస్తున్నట్టు బికాస్ ఆఫ్ తను చేయబట్టి తనని ఆదర్శం తీసుకొని ఈరోజు మరి రాజ్యాధికారం ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాను. అదే గౌరవనీయులు పెద్ద లక్ష్మణ్ కుమార్ సార్ గారు ఈరోజు కూడా వారు ఎన్ఎస్సీని స్టార్ట్ చేసి ధర్మపురి శాసనసభ్యుడిగా విప్పుగా మన జగిత్యాలకే ఒక పెద్ద నాయకుడిగా మంత్రి జగిత్యాల చూసుకున్నటువంటి వారు గొప్పవారు మరి లక్ష్మణ్ కుమార్ గారు. ఆ గోవకు అందులో
జగజీవన్ రామ్ గారి బాటలో నడుస్తూనే ఈ స్థాయికి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ సోదరులారా, స్నేహితులారా, మనందరం కూడా గొప్ప గొప్ప దేశభక్తులు కన్నది కాంగ్రెస్ పార్టీ. వారి యొక్క ఆశయ సాధనకు మన పోరాటం చేసి తప్పకుండా ఏదో ఒక రోజు మనం కూడా దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం మనకు కల్పిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. వారు మరి దళితుల కొరకు ఒక సామాజిక సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. మరి బీహార్లోని మరి వారు అత్యల్ప కుటుంబంలో పుట్టినప్పటికి కూడా మరి వారు అతి పిన్న వయసులోనే మరి బీహార్లో శాసనసభకు ఎన్నికై మరి 40 సంవత్సరాలుగా భారత దేశంలోనే మరి పార్లమెంటరీగా మరి సుప్రసిద్ధుడుగా పేరు పొందినటువంటి మరి నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. మరి దేశంలోనే మరి అణగారిన వర్గాల కొరకు ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అనే లీగ్ అనే సంస్థను స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించి మరి దేశంలోని వర్గంలో ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అంటరాని తనాన్ని నిర్మూలించడానికి వారు శాయశక్తుల కృషి చేయడం జరిగింది. మరి భారతదేశంలోనే ఎన్నో రకాలుగా అన్ని కేంద్ర పదవులు అనుభవించినప్పటికీ ఆ పదవులకే వన్న తెచ్చినటువంటి మహనీయుడు మరి పూజ్యులు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన లక్ష్మణ గారికి, జీవన గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా బాబు జగజీవన్ రామ్ గారు 40 ఏళ్ళు పార్లమెంట్లో ఉండడము, అదేవిధంగా ఎన్నో మంత్రిత్వ శాఖలు, ముఖ్య మంత్రిత్వ శాఖలు నిర్వహించడం జరిగింది. అందులో వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ, కార్మిక శాఖ, ముఖ్యంగా బంగ్లాదేశ్ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా అంటరానితనాన్ని ఉండకూడదు, సమానత్వం కొరకు పోరాడిన మొట్టమొదటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పూజ్య బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవ కార్యక్రమాల ముఖ్య అతిథులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్లవైనటువంటి అట్లూరి లక్ష్మణ్ గారు ఈ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు, యూనియన్ కాంగ్రెస్ మిత్రులు, ఎన్ఎస్యూ సోదరులు, అభిమానులు, పాత్రికేయులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా బాబు జగజీవన్ రామ్ గారు గొప్ప సమతావాది, అంటే గొప్ప ప్రజాస్వామ్యవాది కూడా చెప్పకపోతే ఆనాడు వారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా స్వాతంత్రానంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో సమానంగా చెప్పండి పాలనలో వారికి మించినటువంటి అనుభూతులు వేరెవరు లేరు అని చెప్పారంటే అది గొప్ప కాదు. ఇప్పుడు స్వతంత్ర భారతంలో వారు నిర్వహించినన్ని శాఖలు, అంటే వ్యవసాయ శాఖే కానీ, కార్మిక శాఖే కానీ, రక్షణ శాఖే కానీ, రైల్వే కానీ, అంటే అది ఏ శాఖే కానీ ఆ శాఖకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఒక మరి పాలన అనుభవం, పరిపాలన దక్షుడు బాబు జగజీవన్ రామ్ గారు చెప్పారు. మరి దేశంలో వ్యవసాయ రంగాన హరిత విప్లవాన్ని సాధించింది, రూపొందించింది బాబు జగజీవన్ రామ్ గారు చెప్పక తప్పదు. ఇలా కార్మికులకు గుర్తింపు లభించబడే విధంగా చెప్పండి. అది వ్యవసాయ రంగమే కానీ, పరిశ్రమ రంగమే కానీ, యాజమాన్యానికి తోడు కార్మికులు వారికి హక్కులు కల్పింప చేయబడే విధంగా మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రులు ఏదైతుందో ప్రత్యేకమైన హక్కులు పొందుపరిచింది ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారని చెప్పని చెప్పక తప్పదు. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఏదైతుందో జగజీవన్ రామ్ గారు రక్షణ శాఖ మంత్రి. మన దాయాది దేశమైనటువంటి ఒక పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడమే కాదు, ఇవాళటి కూడా ఏదైతుందో పాకిస్తాన్ ఒక విధంగా ఏదైతుందో మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా యుద్ధ నీతి చేసింది
మరి బాబు జగ్జీవన్ గారని చెప్పక తప్పదు. ఇలా బంగ్లాదేశ్ అవతరణలో ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించేది బాబు జగ్జీవన్. వారు ఇన్ని కార్యక్రమాలు చేయడమే కాదు, అంటే గొప్ప ప్రజాస్వామ్యవాదాన్ని ఎందుకంటున్నానని చెప్పంటే, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో మన దేశంలో అంతర్గత ఎమర్జెన్సీ నెలకొల్పాలని చెప్పని భావించినప్పుడు ఏదైతుందో ఇందిరాగాంధీ గారి యొక్క సహచరుడుగా ఆ నిర్ణయాన్ని విభేదించారు. మరి ఈ దేశం ఏదైతుందో ఎప్పటికైనా ప్రజాస్వామ్య మూలాలతో నెలకొల్పబడ్డ దేశం భారతదేశం అనే ఆలోచనతో ఏదైతుందో విభేదించి అప్పుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వారి ఎన్నికల్లో మరి పోటీ చేయటం, మరి ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా, బాబు జగ్జీవన్ రామ్ గారు ఏదైతుందో ఉప ప్రధానిగా మన సేవలు అందించిందని చెప్పారు. అంత గొప్ప ప్రజాస్వామ్యవాది బాబు జగ్జీవన్ రామ్ గారు. మరి ఏ జాతిపిత మహాత్మా గాంధీ గారిని మన పూజ్య బాపూజీగా పిలుచుకుంటాం. అటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి తదుపరి బాపూజీగా గుర్తింపబడ్డటువంటి ఏకైక నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. బాబు జగజీవన్ రావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఇందిరాభవన్లో వారు దేశం కోసం అట్టడుగు వర్గాలకు పేద ప్రజానికానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు వారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పెద్దలుగా ఈ ప్రాంతానికి మనందరికీ పెద్ద దిగ్గా ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మిత్రులు, మా మహిళా మున్సిపల్ చైర్మన్ గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు గారు, అదేవిధంగా మా ఐసీసీకి సంబంధించినటువంటి రమేష్ గారు, రణశంకర్ గారు, జీవన్ గారు, యువ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్సీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఆ గొప్ప నాయకుడి గురించి పెద్ద జీవన్ రెడ్డి గారు నిజంగా చెప్తే మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ వర్గానికి చెందిన ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా వారితో పరిచయం ఉండి వారిని స్వయంగా కలిసి మాట్లాడినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంతంలో మీ నాయకుడిగా నేను ఉన్నా అంటే మరి అంత గొప్ప నాయకుడు వారు. దానికి సంబంధించిన అనేక విషయాలు కూడా జీవన్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే పెద్ద దగ్గర గురించి చాలా నేర్చుకోవాల్సిన విషయాలలో కూడా మరి అనుభవాన్ని బట్టి చాలా విషయాల్లో కూడా మొదటిసారి, ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో ఈ దేవుడు గొప్ప నాయకుల కార్యక్రమం పాల్గొన్నప్పటికీ ఇంత గొప్ప విషయం మాకు తెలియడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. ఈరోజు మహోన్నతమైనటువంటి నాయకుడు, ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకవైపు పేదల పక్షాన అట్టడుగు వర్గానికి సమన్యాయం జరిగే విధంగా బాబు జగజీవన్ రావు గారు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరగాలని వారు భారత ఉప ప్రధానిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా అనేక గొప్ప శాఖలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక లోకానికి కానీ అట్టడుగు వర్గాలకు కానీ అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పేటువంటి ఏదైతే చట్టాలు చేసిన గొప్ప నాయకులు వారు అన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తుకు చేసుకుంటూ మరి వారి మరొక దిశలో ఏదైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగపరంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించే మహోన్నతమైన నాయకుడు ఒకవైపు అయితే ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో కూడా సంస్కరణ అమలుపరిచే విషయంలో కూడా ఒక గొప్ప నాయకుడు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పక్క దేశానికి కష్టం వస్తే ఒక రక్షణ శాఖ మంత్రిగా ఉంది, ఏ విధంగా బంగ్లాదేశ్కు అండగా ఉంది. ఆ రోజు పాకిస్తాన్ యుద్ధంలో కూడా కీలకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ యొక్క క్యాబినెట్లో ఉండి వారికి సలహాలు ఇచ్చే గొప్ప నాయకుడు వారు. వారి యొక్క కాన్స్టిట్యూషన్ విషయంలో కూడా గత చాలా సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లాలో కాన్స్టిట్యూషన్ విషయంలో కూడా ఆలోచన చేస్తున్నాను. పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను కానీ తప్పకుండా మళ్ళీ సంవత్సరం వరకన్నా మా శక్తి కొద్ది మరి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మరి రేపు అధికారకాలంగా కార్యక్రమం కూడా మంచిగా బాబు దగ్గర ఉన్నది. మరి నెక్స్ట్ బాబు జగన్ జయంతి వరకన్నా కాన్స్టిట్యూషన్లో కూడా నేను, ఎందుకంటే నేను ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడిగా
ప్రభు మీ అందరి దయతో ప్రభుత్వం విప్పుగా నిన్నారు కాబట్టి దయచేసి పెద్ద జీవన్ రెడ్డి గారి సూచన ఏం చెప్పినా కూడా ఈ ప్రాంతానికి మేలు జరిగే విషయంలో కూడా నేను నా శక్తి కొద్ది మీ ఇవ్వండి నేను ఉంటాను. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఈ 3.5 సంవత్సరాల ప్రజా జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన అవకాశం పరంగా ఆ గొప్ప నాయకుల యొక్క కార్యక్రమంలో కూడా మనం భాగస్వాములు కావాలి. అప్పుడే మన యొక్క నాయకులుగా మన ప్రజలలో ఉంటామనే విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘ నాయకులు, మా మహిళా సోదరిమణులు అందరూ కూడా మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మరొకసారి మహోన్నతమైన నాయకుడు బాబు జయంతి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహణ చేసినటువంటి మా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి అభిప్రాయాలను చేసుకుంటూ అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన అనేక పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మన పేదవాళ్ళకు అందే విధంగా